రెండవ పత్రికన పదహారవ వచనం చదవండి. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. చెప్పండి, ప్రభునామాన్ని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. సువార్తను ప్రకటించకపోతే ఏంటంట? శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఏంటి ఆ జీతం? ప్రియులారా, ఆత్మల సంపాదన. ఈ మధ్యాహ్న వేళలో ప్రేమల దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెషయా గారు తెలియజేస్తున్న మాట, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. దీనులకు సువార్త. ప్రియులారా, అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా, ఒకసారి మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరయు దేవుని యందు అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో ఈ అంశంలో నుండి మనము నేర్చుకునే పాఠం ఏంటంటే, సువార్త మొదటిగా ఎవరి దగ్గరకు వచ్చిందంటే దీనుల దగ్గరకి వచ్చింది. ఎవరు దీనులు అంటే ప్రియులారా, ఎన్నిక లేనివారు, జ్ఞానం లేనివారు, బలహీనులు, తృణీకరింపబడిన వారు, నీచులు. ఇక్కడ వ్రాయబడింది అదే మాటనే 29వ వచనంలో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో, దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చెప్పగలడు ప్రభునామాన్ని మహిమపడదాం. యేసునాథా దేవా వందనాలు రాజా, యేసునాథా దేవా వందనాలు రాజా, వందనాలు రాజాది రాజా.
కోటి దేశానికే వందనాలు, ప్రజాది రాజానికే వందనాలు, 10 కోటి దేశానికే వందనాలు. నీచుని ప్రేమించి నిరత్తమిచ్చి నీ రుధిరమే కాచి నీ ప్రాణమిచ్చావు. నీచుని ప్రేమించి కనునిగా చేశావు, నీ రుధిరమే కాచి నీ ప్రాణమిచ్చావు. నీ మనసు వెన్నయ్యా, నీ మనసు వెన్నయ్యా, నా కన్న తండ్రి నా యేసయ్యా. ప్రజాది రాజానికే వందనాలు, 10 కోటి దేశానికే వందనాలు, ప్రజాది రాజానికే వందనాలు, 10 కోటి దేశానికే వందనాలు. పాపిని ప్రేమించి ప్రాణధనమిచ్చావు, పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి. పాపిని ప్రేమించి ప్రాణధనమిచ్చావు, పరమ రాజ్యమిచ్చి పరలోక రాజ్యమిచ్చి. 12 గుమ్మముల 12 గుమ్మముల పట్టణము నాకు కట్టి పెట్టావు. ప్రజాది రాజానికే వందనాలు, 10 కోటి దేశానికే వందనాలు, ప్రజాది రాజానికే వందనాలు, 10 కోటి దేశానికే వందనాలు. దేవునికి మహిమ కలుగునగా. నీచులను ఆయన ఎట్లా చేశాడంట? ఘనులనుగా చేశాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరు మీరందరూ కూడా ఘనులైన వారు. ఎవరు మీరంతా? ఘనులు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, మమ్మల్ని ఎవరు లెక్క చేయరు, మాకు విలువ లేదని. అలా ఎప్పుడు మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు. మనం రాజులం. రాజు పిల్లలు రాజులా కాదా? రాజు. ఎవరు మన దేవుడు? యూదా గోత్రపు కోదమ సింహం. సింహం పిల్లలు సింహాలైతే మేక